హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యూపీఎస్సీ మెమరీ మీటింగ్స్. నిన్న మనం నీతి ఆయోగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ 1947 టు 1990. సో ఓకే, ఇండస్ట్రీస్ ఎలా డెవలప్ అయినాయి 1947 నుంచి 1990, డెవలప్మెంట్ ఎలా ఉందని చెప్పి ఇవాళ టాపిక్ అండి. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ 1947 టు 1990 అండ్ ఇట్స్ కేటగిరీస్. ఓకే, ఇండస్ట్రియల్ కేటగిరీస్. సో ఇండస్ట్రీలో 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి, ఏబిసిడి. ఏ కేటగిరీ కింద ఏముంటాయంటే ఇండస్ట్రీస్ విత్ ద గవర్నమెంట్ మోనోపోలీ, అంటే గవర్నమెంట్ మెజారిటీ షేర్ హోల్డర్ ఉండి గవర్నమెంట్ మోనోపోలీ చేస్తుందన్నమాట. ఓకే, అంటే గవర్నమెంట్ బిజినెస్ రన్ చేస్తూ ఉంటుంది, ఎక్కువ షేర్ హోల్డర్ ఉండి. నెక్స్ట్ మిక్స్డ్. ఓకే, సారీ, నా రైటింగ్ కొంచెం మీకు అర్థం అవ్వదు. మిక్స్డ్. ఓకే, అండ్ ఓనర్షిప్ ఫర్ న్యూ ఇండస్ట్రీ అండ్ ఎగ్జిస్టింగ్ ఫర్ 10 years. సో ఇదేంటంటే మిక్స్డ్. ఇక్కడ ఇదేమో గవర్నమెంట్ మోనోపోలీ ఎక్కువ ఉంటుంది, ఇదేమో మిక్స్డ్ అనమాట. మిక్స్డ్ ఓనర్షిప్ ఫర్ న్యూ ఇండస్ట్రీస్ విత్ ద ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఫర్ 10 years. అంటే మిక్స్డ్ ఓనర్షిప్ అంటే లైక్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఇండస్ట్రీ అండ్ కొత్త వాళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఇండస్ట్రీకి ఓకే, న్యూ ఇండస్ట్రీ ఓనర్. ఓకే, సో ఎగ్జిస్టింగ్ అయిన అతను, న్యూ అతను, రైట్. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్. ఓకే, అది ఒక టైప్ ఆఫ్ కేటగిరీ. నెక్స్ట్ న్యూ ఆర్ ఓల్డ్ ఇండస్ట్రీస్ బట్ విత్ ద గవర్నమెంట్ రెగ్యులేషన్స్. న్యూ ఆర్ ఓల్డ్ ఇండస్ట్రీ బట్ విత్ గవర్నమెంట్ రెగ్యులేషన్. సో ఓల్డ్ అయినా న్యూ అయినా ఇండస్ట్రీ, బట్ అది గవర్నమెంట్ రెగ్యులేషన్స్లో నడిచే ఉండాలి. నెక్స్ట్ కంప్లీట్లీ ప్రైవేట్. ఓకే, సో మీకు బి కొంచెం డౌట్ ఉందనుకుంటా, నేను బి మళ్ళీ చెప్తాను చూడండి. మిక్స్డ్ ఓనర్షిప్ ఫర్ న్యూ ఇండస్ట్రీ విత్ ద ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ. ఓకే, అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన గవర్నమెంట్ ఇండస్ట్రీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దానికి మిక్స్డ్ ఓనర్షిప్. ఓకే, అంటే ఎవరైనా ఒక న్యూ ఓనర్, ఓకే, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి రన్ చేయడం అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన గవర్నమెంట్ ఇండస్ట్రీని మిక్స్డ్ ఓనర్షిప్తో, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్. ఇదేమో ఇండస్ట్రీ విత్ గవర్నమెంట్ మోనోపోలీ. ఓకే, ఇదేమో న్యూ ఆర్ ఓల్డ్ ఇండస్ట్రీ బట్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్లో ఉంటాయి, ఇది కంప్లీట్లీ ప్రైవేట్ న్యూ ఇండస్ట్రీ. సో డి అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఐపీఆర్ 1956. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1956లో ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎలా ఉన్నాయంటే లిస్ట్, ఈ లిస్ట్లో ఏమేమంటే స్కెడ్యూల్ ఏ, స్కెడ్యూల్ బి, స్కెడ్యూల్ సి. స్కెడ్యూల్ ఏలో 17 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఓకే, రైటింగ్ మీకు అర్థం కాకపోతే ఇక్కడ రాస్తే 17 ఇండస్ట్రీస్ ఉన్నాయి, 17 అనమాట. ఓకే, 17 ఇండస్ట్రీస్లో 4 ఇండస్ట్రీస్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. 17 ఇండస్ట్రీస్లో 4 ఇండస్ట్రీస్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. 13 ఏమో న్యూ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. మనం ఇందాక చూసాం కదా, పాయింట్ బి మిక్స్డ్ ఓనర్షిప్ అనమాట, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. 13 న్యూ. ఓకే, మీకు ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది అనుకుంటా కదా. సో బేసిక్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ వచ్చాక 4 స్కెడ్యూల్స్ కింద ఇండస్ట్రీస్ని డివైడ్ చేశారు. ఓకే, సో అందులో స్కెడ్యూల్ ఏలో 17 ఇండస్ట్రీస్ ఉన్నాయి, అందులో 4 ఇండస్ట్రీస్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్, మిగతా 13 న్యూ అయితే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్వి కానీ. ఓకే, సో సిపిఎస్సి అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. ఇది సిపిఎస్సి అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. సో ఏంటంటే ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్టార్లో ఒక రోల్ ప్లే చేసింది అనమాట. ఎకనామిక్ గ్రోత్, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్, ఇది మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కిందకి వస్తుంది, రైట్. సో దాని కింద పిఎస్యూస్ ఉంటాయి మనకి. పిఎస్యూస్ అంటే తెలుసుగా, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లోకి ఏమేమి వస్తాయి మనకి? బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బిహెచ్ఈఎల్, బిఈఎల్, యూనో ఇండియన్ ఆయిల్, రైట్. బిహెచ్ఈఎల్, ఇండియన్ ఆయిల్, ఎన్ఎండిసి అవ్వచ్చు, సబ్జెక్ట్ కరెక్షన్, ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో అలా మల్టిపుల్ ఉన్నాయి మనకి, రైట్. ఇవన్నీ పిఎస్యూస్ కదా. సో ఇవన్నీ పిఎస్యూస్, రైట్.
సో పిఎస్యూస్ కింద బేసిక్ ఇంకా హెవీ ఇండస్ట్రీస్ అని డివైడ్ అయినాయి మళ్ళీ. ఓకే, పిఎస్యూస్ కింద ఏమేమైనా బేసిక్, హెవీ, అవి 4 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ 4లో సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం తీసుకుంది. ఓకే, పిఎస్యూస్లో ఉన్న ఏవైతే హెవీ ఇండస్ట్రీస్ ఉన్నాయో 4కి 4 సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. కాజ్ ఆ ఇండస్ట్రీస్ ఏవేవి, ఆర్మ్స్, కమ్యూనికేషన్, అటామిక్ ఎనర్జీ, రైల్వే, ఎయిర్ ట్రాన్స్పోర్ట్, ఈ 4 ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో బేసిక్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ 4 ఉన్నాయి కదా, అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంచుకుంది. ఏంటి, ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ ఆబ్వియస్లీ సెక్యూరిటీ రీజన్స్ కోసం అని చెప్పి ఆర్మ్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. కమ్యూనికేషన్స్ కూడా అంతే, సెక్యూరిటీ రీజన్స్ కోసం అని చెప్పి గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకుంది. అటామిక్ ఎనర్జీ ఆబ్వియస్లీ మళ్ళీ సెక్యూరిటీ రీజన్స్ అండ్ గవర్నమెంట్ కంట్రోల్. రైల్వే కూడా అప్పట్లో సెక్యూరిటీ రీజన్స్ అండ్ ఆబ్వియస్లీ యూ గెట్ ద ఇన్కమ్, మనకి ఇన్కమ్ వస్తుంది కదా రైల్వేస్ నుంచి, అందుకు. అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ఇండియా ఉండేది కదా, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కూడా గవర్నమెంట్లో ఉండేది, ఎయిర్ ఇండియా. ఓకే, సో ఆర్మ్స్ ఎందుకు, సెక్యూరిటీ రీజన్స్. ఓకే, కమ్యూనికేషన్స్ సెక్యూరిటీ రీజన్స్, అటామిక్ ఎనర్జీ సెక్యూరిటీ రీజన్స్, రైల్వే మాత్రం బికాస్ ఆఫ్ ట్యాక్సెస్, సారీ రైల్వే నాట్ ఫర్ సెక్యూరిటీ, రైల్వే బికాస్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ ఆల్సో సెక్యూరిటీ కూడా ఉంటుంది, ఎందుకంటే లాట్ ఆఫ్ పబ్లిక్ కదా, దే కాంట్ టేక్ ద రిస్క్ తీసుకోలేరు, అంతమంది పబ్లిక్ ట్రావెల్ చేస్తారు కాబట్టి ద సెక్యూరిటీ రీజన్స్ ప్లస్ ట్యాక్సెస్ ప్లస్ ఇన్కమ్ కదా గవర్నమెంట్కి, సో అదొకటి. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కూడా అంతే. కానీ ఇప్పుడు ఏమైంది, ఎయిర్ ట్రాన్స్పోర్ట్లో ఎయిర్ ఇండియా అయితే మనది ఉందో మనం దాన్ని ప్రైవేటైజ్ చేసేసాం కదా, మనం దాన్ని టాటాకి ఇచ్చేసాం, రైట్. టాటా ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎయిర్ ఇండియా, టాటా చూసుకుంటుంది. నెక్స్ట్ రైల్వేస్ కూడా ప్రైవేటైజ్ చేస్తాము అని చెప్పి వింటున్నారు కదా ఈ మధ్య. సో అదొకటి. బట్ రీసెంట్ అప్డేట్ ఏంటంటే రైల్వేస్ కోసం అని చెప్పి ఒక సెంట్రల్ సర్వీసెస్ ఒకటి వచ్చింది, అది ఐఆర్ఎంఎస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ అని చెప్పి, మన యూపీఎస్సి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో గ్రూప్ ఏ సర్వీసెస్ అంటాం కదా, దానిలో ఐఆర్ఎంఎస్ ఉంది. సో ఐఆర్ఎంఎస్ మేనేజెస్ ద ఎంటైర్ రైల్వే థింగ్. ఓకేనా, సో ఇవి 4 ఇండస్ట్రీస్ మాత్రం గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకుంది. ఓకే, సో సిపిఎస్సి అంటే ఏంటో చూసాం కదా, సిపిఎస్సి ఫుల్ ఫామ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అనమాట, దాని కింద పిఎస్యూస్ వస్తాయి. ఓకే, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్, మీకు మ్యాచ్ అవుతుంది కదా, సో అలా. నెక్స్ట్ షెడ్యూల్ బిలో 12 ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవేంటి, స్టేట్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, సో ఈ ఇండస్ట్రీస్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉన్నాయి, కొన్ని న్యూ కొన్ని ఎగ్జిస్టింగ్. ఓకే, అవేంటేంటి, ఫర్టిలైజర్, రబ్బరు, ప్లాస్టిక్, యాంటీబయాటిక్స్. ఓకే, ఇవి స్టేట్ ఎస్టాబ్లిష్ ప్లస్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడుస్తున్న ఇండస్ట్రీస్, ఫర్టిలైజర్, రబ్బర్, ప్లాస్టిక్, యాంటీబయాటిక్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ షెడ్యూల్ సిలో ఏమంటే ఓన్లీ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఓకే, ఓన్లీ ప్రైవేట్ ఇండస్ట్రీస్, ఎగ్జాంపుల్ రిలయన్స్, ఓకే, అదాని, ఇవి ప్రైవేట్ అనమాట. గాట్ ఇట్. సో అది ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్. ఓకే, మీకు ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటాను, వాట్ ఈస్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ అనేది, ఎలా డివైడ్ చేసింది గవర్నమెంట్ మన ఇండస్ట్రీస్ని అని. ఓకే, సో ఇండస్ట్రియల్ రెజల్యూషన్ 1956 కాన్స్ ఏంటి, సో డివైడ్ అయితే చేసింది గవర్నమెంట్, కానీ దానివల్ల కాన్స్ కూడా ఉన్నాయి, దానిలో నెగిటివ్స్ ఏంటి అంటే కరప్షన్, ఆబ్వియస్గా కరప్షను, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో కరప్షన్, రెడ్ టేపిజం అంటే ఫైల్ మూవ్మెంట్ చాలా తొందరగా జరగకపోవడానికి రెడ్ టేపిజం అంటారు, ఫైల్ మూవ్మెంట్ డీలే. సో ఇవి ఇండస్ట్రియలైజేషన్ వల్ల వచ్చిన నెగిటివ్స్. ఆ తర్వాత ఓకే 1991లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, దట్ ఈస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్ రెడ్యూస్డ్, సో ద ఫిజికల్ డెఫిసిట్ ఈస్ ఇంక్రీస్డ్. ఓకే, సో 1956లో మనకి ఇండస్ట్రియలైజేషన్ జరిగింది. ఓకే, ఆ తర్వాత 1991 నుంచి మనకి ఫెమ్ యాక్ట్ ఇవన్నీ వచ్చినాయి. సో విల్ డూ వన్ థింగ్, ఇక్కడతో ఆపేద్దాం మనం.
ఆ తర్వాత వీల్ గో హెడ్ విత్ ద నెక్స్ట్ టాపిక్. ఎందుకంటే ఎక్కువ టాపిక్స్ ఒకేసారి తీసుకొస్తే కాంప్లికేట్ అయిపోతుంది మీకు. సో నేను టాపిక్స్ని కట్ షార్ట్ చేస్తాను మీకోసమే, సో దట్ స్మాల్ టాపిక్ అయితే తొందరగా గ్రాస్ప్ అవుతుందని చెప్పి. సో యా, నెక్స్ట్ టాపిక్ విల్ గో లేటర్. గాట్ ఇట్? సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటా కదా. ఈ ఫెరాక్ట్, ఫెమాక్ట్ ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.